సీవీకే ప్యాషన్లో చెప్పుకోదగ్గ ఈ అంశానికి నేను ఉదాహరణగా చెప్పాలంటే మా బాపు ఏదైతే ఆలోచన ఉందో తను 50 సంవత్సరాల నుంచి సిద్దిపేటలో ఉన్నాడు. ఆయన యొక్క బ్రాండ్ని పెంచాలి అంటే తను పడ్డ కష్టం కానీ తను పడ్డ శ్రమ కానీ ఖచ్చితంగా అందరికీ తెలియాలంటే ఒక సాధకంగా ఈ సీవీకే ప్యాషన్స్ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సీవీకే ప్యాషన్స్ ఒక డబ్బు సంపాదనో లేకపోతే ఒక వృత్తియో ఒక వ్యాపారమో కాకుండా ఒక సామాజిక దృక్పథంతో ముందుకెళ్లాలనే ఒక ఆలోచన మా బాబు ద్వారా నాకు కలిగింది. ఆ ద్వారా ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ప్రతిరోజు పూజ చేస్తాం. పూజ చేసిన సమయంలో శంకు ఊదడం అనేది అది ఆరోగ్యరీత్యా ఎంత మంచిదో అదేవిధంగా మన సాంప్రదాయం కూడా ఆడ ఉంటుంది. కాబట్టి తన కోరిక మేరకు శంకులు తీసుకురావడం జరిగింది. 4,000 రూపాయల మేరకు ఎవరైతే వస్త్రాలు కొనుగోలు చేస్తారో వారి ఇంట్లో ఒక శంకు ఉండాలనేది మా బాపు నిర్ణయం. దాని ప్రకారం దీన్ని కొనసాగించాలని అనుకుంటున్నాం. 4,000 రూపాయలు కనుక ఈ సీవీకే ప్యాషన్స్ ప్రారంభ ఆఫర్ ఇది. 4,000 రూపాయలు వస్త్రాలు కొన్నట్టయితే వారికి ఒక శంకు ప్రదానం చేయాలని చెప్పి మా బాపు ఆలోచన. ఒకటేనండి నేను చెప్పేది, ఇప్పుడు వస్త్రాలతోటి కుటుంబం ఎంతైతే సంతోషంగా ఉంటుందో సంతోషంలో కూడా మన సంప్రదాయాన్ని మనం నెమరేసుకోవాలి, సంప్రదాయాన్ని మనం ముందు తీసుకుపోవాలి. ఆ సాంప్రదాయం అనేది మన హిందువులలో ఒక అంతర్గతంగా ఉంది. అది బయటకు రావాలంటే ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టడం వల్ల మనం అందరిలో మిళితం కావచ్చు అని చెప్పి ఒక ఆలోచన. అదే నేను 4,000 రూపాయల వస్త్రాలు కొన్న వారికి శంకు ఇవ్వడం, దీంతోపాటు కూడా ప్రతిదీ డబ్బు ప్రాతిపదికన కాకుండా కుటుంబానికి అవసరమైన వస్త్రాలు అందించడానికి సదాసిద్ధంగా ఉంటాం. 1975లో సీవీకే టైలర్ ఎప్పుడైతే మా బాపు ఏర్పాటు చేశాడో అప్పటి నుంచి కూడా తను ఒకటే చెప్తాడు, డబ్బు విషయంలో ఇంపార్టెంట్ కాదు, చేసే పని ఎదుటి వాళ్ళకి నచ్చాలి, వాళ్ళు మెచ్చాలి, నాణ్యమైన విషయంలో నచ్చాలి అనే కాన్సెప్ట్లో తక్కువ ధరలో మంచి వస్త్రాలు తీసుకొచ్చి ఇవ్వాలనే సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తాం.